హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ లిటిల్ మిల్లెట్తో ఒక లడ్డు రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ అండి. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. ఒక కప్ అంతా ఈ లిటిల్ మిల్లెట్ని మనం తీసుకోవాలండి. తీసుకొని అది ఒక బౌల్లో వేసేసి ఆ మిల్లెట్ని ఒక 2-3 సారి నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. మిల్లెట్స్లో కొంచెం దుమ్ములు ఎక్కువ ఉంటుంది కాబట్టి వీలైన వరకు ఒక 2-3 టైమ్స్ మీరు కడుక్కున్న తర్వాత ఇలా ఒక వైట్ క్లాత్ మీద ఇలా వేసేసి ఆరబెట్టుకోండి. ఈ బియ్యం అనేది మనకు మంచిగా ఆరి ఉండాలండి. అప్పుడే మనం దీన్ని గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకు పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మీరు ఆరబెట్టిన బియ్యంని ముట్టుకున్నామంటే మనకు చేతుల్లో అదకకుండా రావాలి. అంతే అండి. ఈ విధంగా ఆరిందంటే మనకు బియ్యం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ బియ్యంని ఒక కడాయిలో మార్చుకొని మనం సిమ్లో పొయ్యి మీద పెట్టేసేయండి. బాగా వాసన వస్తున్నంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ మనకు బియ్యం స్టిక్కీగా అనిపిస్తుంది, కానీ ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఆ లిటిల్ మిల్లెట్ ఫ్లేవర్ అనేది మనకు బాగా వస్తుందండి. ఆ సమయం వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ లడ్డు రెసిపీలో మనం ఈ మిల్లెట్స్ని ఫ్రై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ టైంలో సిమ్లో పెట్టి మనం ఈ ప్రాసెస్ని చేయాలి. అప్పుడే మనకు ఈ బియ్యం అనేది లోపల వరకు ఫ్రై అయి వస్తుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ మిల్లెట్ నుంచి 1 టేబుల్ స్పూన్ అంతా మిల్లెట్ని సెపరేట్గా తీసి పెట్టుకొని మిగతా ఈ మిల్లెట్ని మిక్సీకి వేసేసి పొడి చేసుకోండి. వీలైన వరకు మీరు మెత్తగా పొడి చేసుకోవడం చూసుకోండి అండి. మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నప్పుడు గిర్నీకిచ్చి మనం మెత్తటి పొడి చేసి ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యంకి 1/4 కప్ అంతా బెల్లం తీసుకొని ఒక 2-3 టీ స్పూన్ అంతా వాటర్ వేసి బెల్లం పాకం అనేది మనం రెడీ చేసుకోవాలండి. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ క్వాంటిటీ అనేది చాలా తక్కువనే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పొయ్యిని సిమ్లో పెట్టేసి ఈ బెల్లం అనేది వాటర్లో డిజాల్వ్ అవుతున్నంత వరకు వెయిట్ చేసుకోవాలండి. వెయిట్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం పాకం రెడీ చేసామంటే ఒక స్ట్రింగ్ అంతా పాకం అనేది మనకు రావాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పొయ్యిని ఆఫ్ చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిల్లెట్ పొడిలో వేసి మనం లడ్డు అనేది రెడీ చేయబోతున్నామండి. ఈ విధంగా మనం బెల్లం పాకం అనేది యాడ్ చేస్తున్నప్పుడు దాన్ని వడిగట్టి తీసుకోండి. దాంట్లో ఉన్న చిన్న చిన్న దుమ్ములు అనేది దీంట్లో మనకు క్లియర్ అయిపోతుంది. అలానే పాకం అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ మనము మిక్స్ చేస్తూ వచ్చామంటే మనకు లడ్డు చుట్టడం అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఖచ్చితంగా మనము స్ట్రైనర్తో ఈ బెల్లం పాకంని వడిగట్టి తీసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న సిరప్ని కొద్దిగా వేస్తూ మనము కలుపుతూ వచ్చామంటే మనకు ఒక స్టేజ్లో పాకం అనేది కంప్లీట్ అయిపోతుంది. సేమ్ టైంలో మనకు ఈ పాకము వేడి అనేది కూడా తక్కువ అవుతుందండి. అప్పుడు మనం చేతులు అనేది పెట్టుకొని కలపడం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా అన్ని పాకం వేసి కలిపిన తర్వాత అండి 2 టేబుల్ స్పూన్ నుంచి 3 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేడి చేసి వేడి నెయ్యిని ఈ పిండిలో వేసి కలుపుకోవాలండి. ఇక్కడ మనం నెయ్యి అనేది తక్కువనే వాడుతున్నాము. మనం తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది సరిపోతుందండి. ఈ నెయ్యిని కూడా వేసి బాగా కలిపిన తర్వాత మీరు లడ్డు చుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా లడ్డు అనేది చుట్టిన తర్వాత అండి మనం ఆల్రెడీ ఫ్రై చేసిన బియ్యం నుంచి తీసి పెట్టుకున్నాము 1 టేబుల్ స్పూన్ అంత బియ్యం. దాంట్లో ఒక్కసారి రోల్ చేసి తీసుకున్నారంటే మీకు లడ్డు అనేది మనం గసగసాల్లో రోల్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది అండి. ఈ బియ్యం అనేది బాగా ఫ్రై చేసాం కాబట్టి మనం తింటున్నప్పుడు మనకు క్రిస్పీగా ఉంటుంది. లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అంతే అండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ లడ్డు పిండి నుంచి లడ్డు అనేది చుట్టి రెడీ చేసుకోవడమే అండి. మనకు పిల్లలకు ఫస్ట్ టైం ఇస్తున్నామని అనుకున్నారు అంటే మీరు దీంట్లో కొద్దిగా మాడ్యులేషన్ చేయొచ్చండి. 1 కప్పుకు 1/4 కప్ అంత పుట్నాలు కానీ 1/4 కప్ అంత వేరుశనగలు కానీ ఫ్రై చేసి దాన్ని కూడా పౌడర్ చేసి చేస్తున్నప్పుడు ఆ టేస్ట్ ఇంకా భలే ఉంటుందండి. అంతే అండి. చాలా ఈజీగా ఒక లడ్డు రెసిపీ అనేది చేసేసాం. ఇది లిటిల్ మిల్లెట్ పెట్టి మనం చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా డిఫరెంట్గా భలే ఉంటుంది. సేమ్ టైంలో పిల్లలకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక రెసిపీ అండి.
మీకు లిటిల్ మిల్లెట్ పెట్టి మనం చేసిన ఈ లడ్డు రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.